గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు పుస్తకంలోని గుణింతపు గుర్తులలో ఏత్వము, ఏత్వము, ఐత్వము, ఓత్వము, ఓత్వము, ఔత్వము, సున్నా గుర్తులతో వచ్చే కొన్ని పదాల గురించి పరిచయం చేసుకుందాం. ఏత్వముతో వచ్చే పదాలు: నెమలి, జెండా, గెల, చెవి, గరిటె, రెండు, తెల, నెల, పెల, సెల, చెర, తెర, నెర, పెర. ఏత్వంతో వచ్చే పదాలు: చేప, తేలు, చేయి, వేయి, మేక, డేగ, దేశం, వేగం, చేమంతి, బేరం, నేల, లేఖ, మేడ, మేము, గోడ. ఐత్వంతో వచ్చే పదాలు: సైకిలు, రైతు, బైబిలు, దైవము, పైకము, హైన, పైరు, లైటు, వైరు, ఖైదు, జైలు, నైలు, మైనా, శైవము, నైజము, పైట, మైనము, దైవము, సైతము, వైనము. వత్వంతో వచ్చే పదాలు: గొడుగు, గొలుసు, కొంగ, బొంగరం, కొండ, మొసలి, పొడవు, పొలుసు, కొడుకు, చొంగ, దొంగ, కొలుచు, తొలుచు, మొలుచు, గొడుగు, తొడుగు, పొడుగు, కొర, దొర, పొర, సొర, కొన, తొన, మొన, సొన. ఓత్వంతో వచ్చే పదాలు: కోడి, కోట, గోపురం, కోతి, రోలు, గోవు, కోట, తోట, నోరు, పోరు, జోరు, హోరు. కోటు, చోటు, నోటు, పోటు, మోటు, కోడు, గోడు, జోడు, తోడు, పోడు, మోడు, కోరు, గోరు, జోరు, నోరు, పోరు, హోరు. గోల, జోల, దోల, సోల, తోపు, దోబు, పోపు, మోపు, సోపు. ఇప్పుడు ఔత్వంతో వచ్చే పదాలు: పౌరుడు, నౌక, సౌరి, గౌను, రౌతు, మౌని. పౌర, గౌర, సౌర, హోర, హౌర, చౌడు, తౌడు, దౌ. ఇప్పుడు అంతో వచ్చే అంటే సున్నాతో వచ్చే పదాలు: శంఖం, మంట, దండ, హంస, జెండా, రంపం, అందం, బిందె, అందె, పంది, నందిని, చంద, అంబరాన. కొంత, పొంత, బొంత, జంట, తంట, పంట, మంట, వంట, కండ, దండ, తండ, బండ, మండ, గండు, దండు, పండు, మండు, కంత, గంత, వంక, సంత. ఈ పదాలన్నీ కూడా గుణింతపు గుర్తులతోటి వచ్చినవి. అంటే అచ్చులలో ఆ నుంచి అమ్మ వరకు ఉన్న పదాలన్నీ మనం ఇప్పుడు పరిచయం చేసుకున్నాం.